ప్రస్తుతం మనం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నాము. ఉద్యోగాల పేర్లతో అయితే ఎంతోమంది మోసాలు చేస్తున్నారు. ఇటు చిట్ ఫండ్ల పేర్లతో కూడా మోసాలు చేస్తున్నారు. అందులో భాగంగా మిల్స్ కాలనీ పరిధిలో అయితే ఒక కేసు అయితే నమోదు కావడం జరిగింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రస్తుతం మనతో పాటు మిల్స్ కాలనీ సిఐ స్వామి గారు మనతో పాటు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఏం జరిగింది సార్? అంటే 2024లో మాకు ఉద్యోగాలు పెట్టిస్తాము, సింగరేణిలో తర్వాత రైల్వేలో ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పేసి మా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఒక 8 మంది బాధితులు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది 24లో. అప్పుడున్న ఎస్హెచ్ఓ గారు 8 మంది దరఖాస్తు పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లో కూడా ఈ రవి నాయక్ ఎవరైతే ఉన్నారో అతను జాబులు పెట్టిస్తా అని వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చారు. ఫేక్ ఆఫర్ లెటర్స్, మీకు జాబ్ వచ్చింది, మీరు పోయి జాయిన్ కావచ్చు, మీరు అపాయింట్ అయ్యిండ్రు అని చెప్పేసి ఫేక్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఆ ఆర్డర్స్ బేస్ చేసుకుని అప్పుడు ఎఫ్ఐఆర్ చేసిళ్ళు. అప్పటి నుంచి వెళ్ళి అతను మనకు అందుబాటులో లేకుండా దొరకలేదు, అబ్స్కాండింగ్లో ఉన్నారు. తర్వాత ఈ మధ్యలో ఈ నెలలో 22వ తారీఖు నాడు అతను ఇంటి దగ్గర ఉన్నాడనే సమాచారంతో వెళ్ళి అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి బాధితులను పిలిచి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇతనే పర్సన్ అంటే, అవును సార్ ఇతనికే ఇచ్చిన మేము డబ్బులు, ఇతనే మా దగ్గర డబ్బులు తీసుకున్నారని వాళ్ళు అంటే ఆన్లైన్లో పంపించిన డీటెయిల్స్ పెట్టారు. తర్వాత ఆఫ్లైన్లో ఇచ్చినప్పుడు వాళ్ళ విట్నెస్లో ఉన్న డీటెయిల్స్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఆధారాలన్నీ తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. సార్ టోటల్గా ఎంత అమౌంట్ అతను తీసుకున్నారు? 11,60,000 రూపాయలు అతను బాధితుల నుంచి వెళ్ళి తీసుకున్నాడు. సార్ ఇందులో రవినాయక్ అనే ఆ వ్యక్తి మాత్రమే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? అంటే అతను చెప్పిన దాని ప్రకారము రికార్డెడ్గా మాత్రం బాధితులు మాత్రం రవినాయక్ మాత్రమే డబ్బులు ఇచ్చారు. రవినాయక్ పైన ఎవరు వేరే వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చినా అని చెప్తున్నాడు. అతని దగ్గర అటువంటి ఆధారాలు అయితే మనకి ఏం దొరకలేదు రవినాయక్ దగ్గర. సార్ ఇలా ప్రజలు ఎంతోమంది కూడా ఇట్లా చిట్ ఫండ్లని చెప్పి వాళ్ళ దగ్గర మోసపోతున్నారు, ఇంకా జాబ్స్ పెట్టిస్తామని చెప్పి ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతుంటున్నారు సార్. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా మీరు కూడా చెప్తున్నారు, కంటిన్యూస్గా న్యూస్లో వస్తూనే ఉన్నది. ప్రజలు అంటే ఉచితంగా అయితే ఏది రాదు. గవర్నమెంట్ ఉద్యోగం అనేది ₹1,00,000 2 లక్షలకు వచ్చేది ఉంటే చాలామంది ఉద్యోగానికి ఎక్కే పరిస్థితులు ఉంటాయి. లేని వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలియక ₹1,50,000 గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పేసి నమ్మేసి ఇలాంటి మోసగాళ్ళని నమ్మి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఒక అంటే చదువుకొని జాబ్ లేకుండా ఉన్న వాళ్ళను ఆసరగా చేసుకొని ఈజీగా మోసం చేయవచ్చు అని టార్గెట్ చేసి కొందరిని డబ్బులు వసూలు చేసేసి డైరెక్ట్గా మోసం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలు మేము చెప్తున్నది ఇటు మీడియా ద్వారా ప్రచారం అవుతున్నది, ఏ ఉద్యోగమైనా ఏదైనా మనకు ఫ్రీగా రాదు. మీరు ఫ్రీగా వస్తుందనంటే ఖచ్చితంగా దాని గురించి 4 సార్లు ఆలోచించండి. మీరు జాబ్ పెట్టిస్తారంటే అది వాళ్ళకి ఆర్గనైజేషన్ ఉండాలి. ప్రైవేట్ జాబ్ అంటే మీరు చేయండి, తప్పులేదు. కానీ గవర్నమెంట్ జాబ్ల కోసం డబ్బులు తీసుకొని ఎటువంటి ఏది జరగదు. అట్లాంటి జరిగినా కూడా అది కేసు అనేది రిజిస్టర్ అవుతుంది. కన్సర్న్ ఆర్గనైజేషన్లో ఉన్న వ్యక్తులు కూడా అరెస్ట్ చేయబడతారు. దయచేసి ప్రజలకు ఈ మీడియా ద్వారా తెలియజేయనది ఏమనగానంటే మీరు ఎటువంటి ఈ చీటింగ్లో పోకుండా ఏదైనా ఉంటే ఎగ్జామ్స్ రాసి మీరు జాబ్ సంపాదించండి. డబ్బులు పెట్టి మాత్రం జాబులు తీసుకోకండి దయచేసి. సార్ ఇప్పుడు రవినాయక్ అనే వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే అతను ఏవైతే డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు తీసుకున్న దాంట్లో 2 lakhs ఆల్రెడీ వాళ్ళకు రిటర్న్ ఇచ్చి ఒక డాక్యుమెంట్ రాశాడు. ఇంకా ఆల్మోస్ట్ 8 lakhs చేంజ్ రూపీస్ అతను రిటర్న్ ఇవ్వాల్సి ఉంది. అయితే అతను తీసుకున్న డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిండనే అకౌంట్ ఫ్రీజ్ చేస్తాం. అతను అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఆ అకౌంట్లో అమౌంట్ ఉండేది ఉంటే అవి బాధితులకు వచ్చే విధంగా మేము కోర్టు నుంచి వెళ్ళి వాళ్ళకి ఆ విధంగా హెల్ప్ చేయగలుగుతాం. రవినాయక్ మీద చీటింగ్ అండ్ ఫోర్జరీ తర్వాత క్రియేషన్ ఆఫ్ డాక్యుమెంట్ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బాధితులు 8 మంది మన దగ్గరకు వచ్చింది 8 మంది బాధితులు. బయట ఎందరు ఉన్నారనేది ఇంకా తెలియదు. వేరే మండలాలలో కొందరు బాధితులు ఉన్నారు. వాళ్ళు మా దగ్గరికి వస్తే వాళ్ళకి చెప్పాము మీది ఏ మండలం అని అడిగితే వాళ్ళు పక్కన పర్వతగిరి మండలం అని చెప్పారు. అతను అరెస్ట్ చేసిన రోజు వచ్చారు. పర్వతగిరి మండలం అంటే మీరు అక్కడ పోయి కంప్లైంట్ చేయండి అని చెప్పాము వాళ్ళు. అంటే మనకు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయింది 8 మంది. సో మరి విన్నారు కదా, దాదాపుగా 8 మంది వరకు దగ్గర అయితే డబ్బులు వసూలు చేసినట్లయితే కేసు విచారణలో అయితే తేలిందంటుంది. అంతేకాకుండా ఒక 2 లక్షలు కూడా అతను అకౌంట్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతా 8 లక్షలు కూడా బాధితులకు ఇవ్వాల్సిందిగా మేము వారిని కస్టడీలోకి తీసుకున్నాము. ఆల్రెడీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. కెమెరా పర్సన్ ఓం ప్రకాష్తో సంతోషి, NSNS వరంగల్.